ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు. ఆ అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తోంది ఆకాశవాణి. ఇందులో భాగంగానే మీరు వినబోతున్న నాటకం గంగారాం. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఏదో పాతకాలం ముచ్చట చెప్తున్నా అనుకుంటున్నా? కాదు, ఇది ప్రస్తుత కథనే. ఈరోజు మీకు చిన్న కథ చెప్తా. అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊర్లో ఒక చిన్న ఇల్లు. అందులో ఒంటరిగా ఓ ముసలతను ఉండేవాడు. అతనికి ఒకరోజు ఒక పిల్లాడు దొరికాడు. అతన్ని అల్లార ముద్దుగా పెంచుకున్నాడు. అతని పేరే తిరుపతి. ఆ పేరే ఎందుకంటే ముసలోనికి వీడు తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి పోయిరాంగా దొరికిండు. వీని గురించి సింపుల్గా చెప్పాలంటే వీడో మూర్ఖుడు. ఎందుకంటే అందరూ నా వల్లే అనుకుంటాడు. ఎవరు ఏం చెప్పినా కాదనకుండా చేస్తాడు. పక్కోనికి కష్టం వచ్చినా అదేదో వీనికే వచ్చినట్లు బాధపడతాడు. ఈ సొంటోని మూర్ఖుడు అనకపోతే ఏమంటారు చెప్పుల్ని? హలో హలో, ఏంది కథ మొత్తం నేనే చెప్తున్నా అని తిట్టుకుంటున్నా? ఇక నుండి నేను మాట్లాడలేండి, కానీ అవసరం వచ్చిన ప్రతిసారి నేను వస్తుంటా. ఓకే, టాటా. నమస్తే కాకా. పొద్దుగాల నమస్తే ఫెయిల్ అయితే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? చాలా బాధ అనిపిస్తుంది. ఒక లవర్ బ్రేకప్ చెప్పినా అంత బాధ అనిపించదు, కానీ నమస్తే ఫెయిల్ అయితే మస్తు బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా నమస్తే పెడితే సంస్కారం కొద్దీ నమస్తే పెట్టురా రండ కొరకల్లారా. తాత, నువ్వెంత మంచోనివి. ముక్కు ముఖం తెలియని నన్ను చేరదీసి సొంత మనిషి లెక్క చూసుకున్నావు. నాకు ఇల్లు ఇచ్చినావు, సైకిల్ ఇచ్చినావు, ఈ డొక్కు టేప్ రికార్డర్ ఇచ్చినావు. ఇవన్నీ ఇచ్చిన నువ్వు ఆ 10,000 ఎందుకు అప్పు చేసినావు? అవి తీసుకపోయి ఏ ముసల్దానికి ఎట్టినావు? అవి మిత్తికి మిత్తయి నా తిత్తి తిత్తున్నాయి. తిరుపతి, ఓ తిరుపతి అనగా నచ్చిండు. నమస్తే అన్న. నేను నమస్కారం కావాలి, నాకు నా పైసలు కావాలి. ఇత్తా అన్న, ఇత్తా. ఇత్తిస్తాను డబ్బా ఇచ్చేయలేదు, మిత్తాను కలిపి 50 అయినాయి. ఎప్పుడు ఇస్తావు? అన్న, మా తాత నాకు అన్నం పెట్టిన అన్న. మా తాత మీద ఒట్టేసి చెప్తున్నా, ₹1 ఇవ్వకుండా ఇస్తా అన్న. కొంచెం టైం ఇయ్యి అన్న. తిరుపతి, ప్రతిసారి ఇదే చెప్తున్నావు తిరుపతి. ఇది ఒక్కసారి గిడిచి పెడుతున్నా, ఇంకోసారి ఇడిచి పెట్టలేదు. దేనికెట్టినవు తాత?
ఏ నీ అవ్వ భయపడ్డా కదనే. నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చినవే? ఇంతకు మీ వాళ్ళేరే? మామ లెక్క మీ అమ్మ కూడా ఇడిచిపెట్టి పీకినా? చల్ నువ్వు ఏడికెళ్ళి వచ్చిన వాడికే వీకు. అబ్బా నువ్వు మళ్ళీ వచ్చినావా? నీ బాధ ఏందో చెప్పు. అసలు నా వెనకెందుకు పడుతున్నావు? నీకు ఇట్లా కాదు, ఆగు. అసలు నువ్వెవరు? నా వెనకెందుకు పడుతున్నావు? తప్పిపోయి వచ్చినావా, పారిపోయి వచ్చినావా? సరే నువ్వు ఆ మూల నుండు, నేను దినంగా ఇంత పెడతా. చూడు గింత అంటున్నావు, తొక్కిందనుకో పేలికలు బయట పడతాయి. కొంచెం దూరం ఉండు. ఇంట్లో ఏం సామాన్లు లేవు. ఏం కూర వండాలి ఇవాళ? అరే నన్ను గుర్తుపోయిందిరా, నన్ను అడుగుతావేంది? మరీ చిన్నగా ఉంది. దేవుడా బతికిచ్చినావు. ఇవాళకి తొక్కే దిక్కు. నువ్వు మంచోనివన్నా. తిని బాగా తిని, బలిసినాక కూర వండుతా. ఊరు దుర్మార్గుడా, ఇప్పుడే కదా నేను మంచోనివి అనుకున్నా, అప్పుడే ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నావా? అన్నా రవణ, రవణ నీ తాళం వేసినట్టున్నాడు కదా. అగో నమస్తే తిరుపతి. అన్న తాళం వేసిరేందే? ఏకి బయటకు పోమని వేసినంటి. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చినావు తిరుపతి. పొద్దుల నుంచి నా పిల్లని చావ కొడుతుంది, కట్టెళ్ళే అని కొద్దిగా గడై. అన్న కొద్దిగా ఈ స్టాండ్ పట్టే. ఈ సైకిల్ మనవాడు ఆగుతలేదే. కొద్ది ఎక్కువ ఎత్తేమో తిరుపతి, గివ్వది ఎత్తును. తీసుకొస్తా. కట్టెలేమో తక్కువ అవుతున్నాయి, కాల్స్టోలేమో ఎక్కువ అవుతురు. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తానా. అన్న ఇంతకే అప్పాలు ఎత్తుంది వదినే. దాని ముఖం చేసి దానికి అప్పలు చేయరాదు, మన చేయరాదు, చావ కొడుతుంది పొద్దుల నుంచి. గట్లంటవేందన్నా? పొద్దుల నుంచి చావ కొడుతుంది తిరుపతి, అప్పాలని. సరే అన్న పోతున్నా మరి. అన్నా నాకు తిరుపతి నీకన్నా మన పెద్దన్న. చిన్నప్పటి నుంచి వరుసలు పెట్టి పిలుచుడు అలవాటు అయిందన్నా. ఒక్క నిమిషం ఆగు తిరుపతి. ఎందుకన్నా అద్దన్నా? ప్రతిసారి వట్టి ఇచ్చిపోతాంటే నడుతా తిరుపతి. నీ పూట ఎట్లా కడితే చెప్పు. సరే అన్న పోతున్నా మరి. ఇంకో విషయం తిరుపతి, వచ్చే నెల మా బాబాయ్ ఇంటి కాడ పండుగ ఉంది, ఓ బండి కట్టెలైతే. అయితే అన్న. సరే మరి నేను మాట్లాడి చెప్తా, వచ్చి పైసలు తీసుకో. సరే అన్న పోతున్నా మరి.
1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 నువ్వు మళ్ళా లెక్క పెట్టినంత మాత్రాన 500 5,000 కావు. నీ అక్క నేను తినబడేది. 1 2 3 4 5 పొద్దున్నాక కష్టపడితే ఈ 500 వచ్చినాయి. ఇట్లయితే నేను ఎప్పుడు అప్పు కట్టాలి? తాత నన్ను చేరదీసి పెంచినామన్న ఒకే ఒక కారణంతోనే ఈ అప్పు అటు నా జీవిత ఆశయమని బతుకుతున్నా. వండు. అరే మనలో మన మాట ఈ కొంపంత ఖాళీ అని ఉంది కదరా, వచ్చి నా దగ్గరనే వండల్లా. నీ సంగతి చెప్తావు. ఇడ వండు. అసలు ఎవరు నువ్వు? నా జీవితంలోకి ఎందుకు వచ్చినావు? నీకు నాకు సంబంధం ఏది? చెప్పు చెప్పు, ఎందుకు వచ్చినావు? ఏమో ఎవరికి తెలుసు. అసలు నీ పేరేంది? నీకో పేరు పెడతా, గంగారం. నీ పేరు గంగారం. అదేం పేరునా? ప్రపంచంలోనే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మా తాత, అందుకే నీకు ఆ పేరు పెట్టిన. పాత పేరు అనుకున్నా, తాత పేరా? అసలు మీ తాత ఎట్లుంటాడు? అమ్మ ఫ్లాష్ మ్యాన్ వీడా? వీడు ఫ్లాష్ మ్యాన్ అమ్మమ్మ ఊర్రా. అసలు తట్టుడు అన్న పదం పుట్టించిందే వీడు. మంచి పేరే పెట్టినావు నాకు. అరే ఇయ్యాల నుంచి మన ఇద్దరం దోస్తులం రా. చలో పా. హలో, నేను మల్లొచ్చిన అంటే వాడనుకునేరు కాదు, నేనే. మొత్తానికి ఒంటరిగా బతుకుతున్న తిరుపతి గాడి లైఫ్లోకి కోడిపిల్ల రూపంలో ఒక దోస్తు దొరికింది. అప్పటి నుండి వాళ్ళ ఆటలు పాటలు అబ్బో అన్నీ ఇన్ని కావు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా కలిసిపోయిండ్లు. అరే నేను ఫోన్ అనుకున్నావా? జిమ్ ట్రైనర్ అనుకున్నావురా? ఇట్లా చేస్తున్నావురా నాతో? అలా అలా నడుస్తూ ఉంది. అప్పుడు అరే గంగారాం ఆవురా. రే గంగారాం, అరే ఇటు వీకి నీడు. సినిమాలో విలన్ లెక్క ఆగమనుడేంద్రా, దమ్ముంటే పట్టుకో. దొరికినరా రే. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు కదా, నీ తాత వల్ల కూడా కాదు. మిస్ అయిపోయిందిరా. అరే నువ్వు ఇలా దొరుకురా, కోచ్ కూర ఆడతా. ముందైతే దొరకబట్టరా. నీకెన్నిసార్లు చెప్పాలరా పక్కింటి కోడిని గెలక కానీ? నేను గెలకలేను, అదే కన్ను కొట్టి మరీ ఇస్తుంది. నువ్వేమో కనబడ్డ కోడల్లో ఎంట పడుతున్నావు, దాని ఓనర్లేమో నా ఎంట పడుతుర్రు. వాళ్ళ బొంద మంచిగా వాళ్ళ కోళ్ళే మందర అయితే. నేను నీకు ఇష్టం కొద్దీ మా తాత పేరు పెట్టినరా, నువ్వేమో మా తాత పేరు మొత్తం ఖరాబ్ చేస్తున్నావు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఆ పేరు మార్చమైంది. మీ తాత చేసింది చిన్న కథ నాయన. అయినా నువ్వే ముసలిదైనా పర్లే అనే రకం. ఇంకేం మాట్లాడడానికి కూడా సాధ కాదు. మీ ఇద్దరికి ఎట్లా కలిసింది? రే ఏంద్రా ఇది? ఆఫర్ ఇచ్చినట్టుందిరా నాకు. అయినా నేను రోజు భలే మిచ్చిపోతాను అన్న. చేయకూడదు ఇటువంటి పనులు. ఈ ఒక్కసారి చెట్టదాలే. ఏడీడు అయిపోయినవు ఇయ్యాల. నమస్తే పరమేశ్వర. నమస్తే శ్రవణ్, ఏ సంగతి ఇట్లా వచ్చినావు? ఏ గీ అడ్డి పైసలు కూడా ఏమన్నా వచ్చి తీసుకోరా. కూర్చోబో. ఏం సంగతి మరి ఊళ్ళే? అన్న నీకు తెలియకుంటే ఏంటంటే అన్న అవన్న ఎల్లునేనట్టుగానే కోడి పందాలు ఈసారి పెట్టుడేనాయి. పెట్టుడే కదా, కానీ ఈ కోడికి భయపడి వాళ్ళు అత్తలేరు కానీ. అందుకే ఈసారి పక్క జిల్లాలో కూడా చాడం వేయించిన. ఈసారి పక్క చాడే కోడి పందాలు. అయినా ఈ కోడికి ఎదురు నిలబడి ఏ కోడన్న బతికిందా అన్న? ఏ విజయ్, జిడేపు తీసుకురాపురా. అబ్బా జిడిపప్పాట కొంచెం పుండి తినిపో. ఇంకా శ్రావణ్, ఏం సంగతులు? ఏముంటాయి అన్న,
అవును కానీ మీ నాన్నగారు ఎప్పుడు వస్తారు మళ్ళా? ఇంకా 6 నెలలు పడుతుంది. ఆడ కొన్ని పనులు ఉన్నాయి, అప్పటిదాకా మొత్తం నేనే ఇక. అవన్నా చేతి కుంగురాలు, మెడల చైన్లు, బ్రాచ్ లైట్లు ఇవన్నీ మెయింటైన్ చేయొచ్చు కానీ అన్న. శ్రవణ్, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా డేంజర్స్ ఏంటి తెలుసా? ఒక మనిషి ఏడుపు. ఒక మనిషి మంచిగా బతుకుండా అయిపోయాయి, ఆ మనిషి మీద ఏడుస్తారు. అందుకే మనం ఇవన్నీ చూపించుకోం. ఇదైతే వాస్తవేనే. వాడన్న పక్కనోడు ఎదిగితే మనోడే ఎదిగిండని ఆనందపడాలి కానీ వీళ్ళు వాడిని ఎట్లా వాడగొట్టాలా అని చూస్తారు. మనం సంతోషంగా ఉన్నామని మనకు తెలితే అయిపోయాయి, ఊరంతా తెలవని అవసరం లేదు. అన్న ఇంకా వ్యాపారం ఎట్లా నడుస్తుంది మరి? ఏం వ్యాపారం వయ్యా, నీ లెక్క అందరింటికా చచ్చిపోతే మంచిగా ఉండు. అవును, ఇంకా తిరుపతి ఆడు ఉన్నాడా? ఉన్నాడన్న. వాడెటు పోతాడే? ఉన్నాడు. అలా తాత పైసలు తీసుకున్నాడు, కట్టాకనే చచ్చి పీకిండు. ఇన్ని అడుగుతానేమో ఇత్తా అంటుండే, ఇంక ఇత్తలేడు. అన్న ఇస్తాడన్న. తిరుపతి గారు నిజాయితీ పరుడు అన్న. గంగారాం మళ్ళా సంత తాత కాకుండా కూడా ఆయన వేసిన అప్పులన్నీ వీడే కడుతుంది. ఏమప్పో ఏమిస్తాడు, నేను కూడా మంచోడనే మెల్లగా అడుగుతున్నా. అన్ని గట్టిగా అడిగితే ఆడు మా తాతనే కాదు, ఆయనకి నాకు సంబంధం లేదంటే నోట్లో మన పడుతుంది. ఏచి గసంటోడు కాదన్న. ఏ గివన్నీ ఎందుకన్నా ఇప్పుడు? అవి నీకు కాదు, నా పుంజు. సరే సర్లే. సరే మరి నేను ఊళ్ళకి బస్సులోకి పోతా. తిరుపతి, అరే తిరుపతి, బయటకు రారా. లోపల ఏం చేస్తున్నావురా? బయటకు రా. బయటనే తిరుపతి, అరే బయటనే ఉన్నా. పైసలు ఎప్పుడు ఇస్తావురా? అరే నువ్వు ఆవురా రే. తిరుపతి పైసలేమే ఇత్తా ఇస్తాను తప్ప దానికి టైంలో ఏం లేదా? ఇస్తాడు. ఈయన దగ్గర ఏముంది ఈయనకి? పీకెత్తే గుడిసె గుడిసే మూలకు పడ్డ సైకిల్ ఇంకెడికెళ్ళి ఇస్తాడు. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎట్లా అన్నా? ఇప్పటికిప్పుడు ఏందిరా? పడతావురా? ఏం రో, పైసలు ఆడితే కొడుతాను కొట్టిస్తున్నావు. అదేం లేదన్నా. మనోడు పోలంతా గీరిందిరా. అమ్మా తిరుపతి, పైసలు కదా గిట్ట ఓడిపిస్తావురా? ఇక ఇన్నలే తిరుపతి, 15 రోజులు ఇట్లా పైసలు వేయకపోతే మాత్రం కథ వేరే ఉంటుంది. ఇక చెల్లెవరా? వాడిని ఎందుకు కొరికినావే? నువ్వు నాకు తిండి పెట్టిన నీ జోలికి ఎవడన్నా వస్తే గీరుతా తింటాను. పదిహేను రోజుల పైసలు ఏ నుంచి తేవాలి? రూపాయ 2 రూపాయల 50,000. తాత, నువ్వు ఆ పైసలు ఏం చేసినావో తెలియదు, నేను ఆ పైసలు ఎట్లా కట్టానో తెలియదు. ఇట్లనే కొనియాక నన్ను చూస్తావేం బ్రో? నేను దేవాలన్నా పైసలు పెట్టినా కాకపోతే రోజుకు ఒక గుడ్డు పెట్టి సాయం చేస్తుంటే పొందిన అవకాశం కూడా లేకుండా పోయింది. ఎట్లా రా ఏడికెళ్ళే వాళ్ళు? ఏది? అరే గంగారాం, గంగారాం, ఇటువైనా రా. రే గంగారాం, రే గంగారాం, రే గంగారాం. ఎటువైంది ఇది? తిరుపతి ఏమో లింకుతున్నావు. ఏమైంది తిరుపతి, ఏం లింకుతున్నావు? మా గంగారాం అన్న అప్పటి నుంచి కనబడతలేడు. నీకేమైనా కనిపించిందా? అవి ఒక మామిళ్ళ పంట వంగ చూసిన నేను. మా వీళ్ళకేలా? ఇట్లా మైదులు ఏమైంది?
ఓ రాలేదురా చెప్పినావు లేదా? చెప్పినా అన్న అత్తరాట. ఈసారి ఖచ్చితంగా పందెం జరగాల్సిందే. నీ పెట్టల మనోడా ఇటే వచ్చే కదా, ఎటు పోయింది ఇది? ఇక పందెం మొదలు పెడదాం. ఇక నా కోడికి ఓడి పోటీకి వస్తాడని రింగులోకి రమ్మని. ఇక ఏమ్రా మీ ఊళ్ళో మగోళ్ళు లేరా లేకుంటే మోకోళ్ళు లేవా? ఎటు పోయింది ఇది? అన్న ఇటు పక్క పెట్టచ్చింది చూసిలే, నీకు నా మాట్లాడుతున్నా సావేమో. అరే కోడొచ్చిందంత ఓనర్ రాలేడేంద్రా? ఓర్రా ఓనర్. ఏమో అన్న. అరే గంగారం, గీడున్నవారా? పొద్దుగాల నుంచి లెంకుతున్నా. తిరుపతి నీదేనారా కోడి? నాదే అన్న. ఓలే తేంది కానీ పందెం ఎంతరా? పందెమేందన్నా? నీ కోడి రింగులోకి దిగింది. రింగులోకి దిగుతో పందెంకి దిగినట్టే. అన్న నా కోడి తెల్లకచ్చిందే. అరే నేను ఏదో పెట్టెలు లేకుంటే వచ్చిన ఈ పందారు గిందలు నాకేం తెలుసురా అయ్యా. తెలకచ్చురేంద్రా బలిసిందా? అవురా, తెలకొచ్చినా తెలిసొచ్చినా రింగులోకి దిగినాక పందెమే. అన్న చిన్న పిల్ల అన్న ఇది. నేను రింగ్లో దింపితే పందెం పెట్టాలి కానీ దీనికి తెలియకుండా వచ్చిందన్న. దీనికి కూడానా? ఒరియక్ తిరుపతి చెప్పు శ్రీకాంత్. ఇప్పటిది కాదు తిరుపతి, ఎన్నో ఏళ్ళలో జరుగుతుంది. ఒక్కసారి కోరి రింగ్లోకి దిగిందా పందెం పెట్టాల్సిందే. నువ్వు కూడా అట్లే మాట్లాడతావేందన్నా? అరే ఇప్పుడు నువ్వు రింగ్లు ఉన్నావుగా, నువ్వు పందెం పెట్టుకోదంతో నీ అబ్బా. ఏమైంది? నీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పన్నా. ఏమైంది అసలు? అన్న నా కోడి పొద్దు నుంచి కనబడతలేదు కదా అన్న. అవును, లెంకుటే వచ్చేసరికి రింగులు ఉంది. వీళ్ళేమంటారు అంటే రింగులు ఉన్నందుకు ఖచ్చితంగా పందెం పెట్టుడు అంటారు. అవో దానికేం తెలుసు భయ, అది తెలకొచ్చింది. కొత్త వచ్చిన ఊళ్ళకు పోయినసారి పాల్గొన్నావా? రూల్స్ ఎలా నీకు? రవి, మనం పెట్టుకునే రూల్స్ ఏవి? ఒక్కసారి కోరి రింగ్లోకి వచ్చినా పందెం పెట్టాల్సిందే. చూడు రవి, ఈ పందెం పరమేశ్ దిగిన ఏ పందెం కూడా ఓడిపోయే రోజు లేదు. కానీ ఈ పందెం కూడా గెలిచేదాకా ఇడిచిపెట్టాలి. సిగ్గుందారా పరమేశ్ నీకు? నేను కావాలని రాలేంట్రా అంటే మళ్ళీ అట్లనే మాట్లాడుతావు. తిరుపతి, నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తా. ఒకళ్ళ పందెంలో ఇట్లా నీ కోడి గెలిచింది అనుకో, నా కోడి 1,00,000 రూపాయలు ఇస్తా. ఒకళ్ళ పందెంలో ఇట్లా నా కోడి గెలిచింది అనుకో, నీ కోడి ఇచ్చి. అబ్బాయి ఇదేదో పెద్ద ఆఫర్ ఇచ్చినట్టు ఉందిరా. అయ్యి బాబోయ్ వచ్చే అవి తిరిగి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అన్న నాకు 1,00,000 పందెం అద్దే. 1,00,000 రూపాయలు రా, అంత ఈజీగా వద్దంటున్నావు? అద్దాడు విజయవయ్య, 1,00,000 సంపాదించడం కష్టం. నువ్వు ఎన్ని సంవత్సరాలు కట్టెలు కొడితే 1,00,000 రూపాయలు సంపాదించుకుంటావు ఆలోచించుకో. తిరుపతి ఇది మంచి ఛాన్స్. అదృష్టం కొద్ది గెలిస్తే 1,00,000 రూపాయలు. 1,00,000 కాదు, ఎంత ఇచ్చినా వద్దు. తిరుపతి అది ఎప్పుడైనా సవాల్సిందే కదా. అన్న ఇక్కడ ఎప్పుడు ఎల్లకాలం బతకడే, కానీ ఇప్పుడు ఇది పందెంలో వచ్చింది అనుకో, నాకు ఆ బాధ బతికినంత కాలం ఉంటుంది. ఏం తిరుపతి చేయలేస్తుంది? నేను మాత్రం ఈ పందెంలో పాల్గొననే. తిరుపతి, నీకు మంచి ఆఫర్ ఇచ్చిన, గెలితే 1,00,000 రూపాయలు. నువ్వు ఇచ్చే 50,000 కాక నేను కలిపి 50,000 ఇస్తా. లేదంటావా నా 50,000 నాకు ఇచ్చి. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఏడుకెళ్ళి ఎత్తాడు. అందుకే కదా పందెం గాయమంటుంది. ఇక 10 నిమిషాలు టైం ఇస్తాం. పందెం కాతావా పైసలు కడతావా నీ ఇష్టం, ఏదో ఒకటి చెప్పు. ఎక్కువ ఆలోచించక తిరుపతి. అరే ఇక గెలిపోవటము బరిలోకి దిగుతేనే కదా తెలిసేది. ఓడిపోతామని తెలిసి కూడా బరిలోకి దిగడం మూర్ఖత్వం అన్న. ఇన్నేళ్ళ ఆ కోడి మీద కూడా నాకు గెలిచిందన్న. ఆ కోడి చేతిలో చచ్చిపోయిన కోళ్ళ నీ కోడి కూడా ఉందన్న, మర్చిపోయినావా? టైం ఎప్పుడు ఒకేలా ఉండదు తిరుపతి. ఏనుగు నోడగొట్టే సింహం కూడా ఒక్కొక్కసారి కుందరి చేతిలో దెబ్బ తింటుంది. ఎంత పెద్ద తోపైనా అన్నిసార్లు గెలవలేదు. ఈ ఒక్కసారి నా మాటిని. అరే నేను బతుకున్నా అంత డబ్బు సంపాదించిన ఈ పందెంలో వచ్చిన ఓ మంచి పని కోసం వచ్చినా అని సంతృప్తిగా చెప్తా. ఆలోచించ పందెం కాదు. సరే అన్న, నీ ఇష్టం. ఏ తల్లి కన్న బిడ్డవో ఈరోజు నా కోసం సావడానికి సిద్ధమైనవు. ఒకవేళ ఈ పందెం ఓడిపోతే అన్ని కోళ్ళలాగే నీ పేరు ఉండిపోద్ది, కానీ గెలిస్తే నీ పేరు చిరస్థాయిగా మిగిలిపోద్ది. ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది. తీసుకో అన్న, నువ్వే ఆడు పందెం. అదేంది నువ్వే ఆడు? లేదన్నా, పాన లెక్క పెంచుకున్నా. నా కళ్ళ ముందే పానం పోతుంటే చూస్తూ అట్టుకో. ఎంతసేపు పైసలు కడుతురా పందెం కడుతురా? పందెమే కడుతున్నాం. ఇది మొగని మాట. పరమేశ్ అన్న మాటకి కట్టుబడి ఉంటావు కదా. మేము గెలిస్తే నీ కోడి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. నువ్వు గెలిస్తే మా కోడి మీకు ఇస్తాం. మాట అప్పుడు మా వంశంలోనే లేదు. ఇంకో కండిషన్, కోళ్ళకు కత్తులు కట్టుడు బందీ. అదేంది కత్తులు పట్టుకుంటే పందెం ఎట్లయితుంది? ఇక్కడ పందెం కోళ్ళ అదృష్టానికి కాదు, కోళ్ళ పౌరుషానికి. సరే కత్తులు కడితేనేమో ఒక దెబ్బకి వస్తుంది, కత్తులు కట్టకపోతే దెబ్బలు తింగేస్తాయి. సరే చూద్దాం. నువ్వు నీ ఇంట్లో మనుషులకు చూసుకో. నీకు ఒక్కటే చెప్పగలను, విజయమో వీరమరణమో జై బాలయ్య. అది త్వరలా మసాలా పడాలరా. నీ అమ్మ నువ్వేం రా గింపును? తిరుపతి వీరమరణమేరా, ఫిక్స్ అయిపో.
అరే గెలిచినాం రమణం. అరే గంగారంగాడు పందెం కొట్టిండ్రా. ఏమంటున్నావే నిజంగానా? నిజంగా రా, గంగారంగాడు పందెం కొట్టిండు. అరే మిల్లారా, నువ్వు ఓడిపోయినా అయిపో, ఒక్కసారి తత్తుండి మీరు ఊపి చంపుతుండ్రు. అన్నా మనం గెలిచినవే. నీకు మాట చెప్తే గుర్తుపెట్టుకో పరమేశ్. ఒకడు దక్కిండు అంటే వాడికి చేత కాక కాదు, వాడు చేయలేక కాదు, వాడి టైం బాగోలేక అంతే. ఒక్కసారి వాడి టైం స్టార్ట్ అయితే వాడు ఏం చేయగలడు నిరూపించలేడు. అరే ఈ కోడిని ఇలా మంచిగా ఫ్రై చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు అన్న? అట్లా చేస్తే వాళ్ళకి మనకేం తేడా ఉంది అన్న? తీసుకో అన్న, అదేంటి మీరే గెలిచిరు కదా. మీ కోడి మీరు తీసుకోను అన్న. కానీ ఒక్క మాట అన్న, జీవితంలో మళ్ళీ కోడి పందాలు జోలుకోనని. ఏంటి పందెం వల్ల ₹1,00,000 గెలిచిండు, మళ్ళీ పందాలు వద్దంటుండు అనుకుంటున్నావా అన్న? మన అవసరానికో లేక సంతోషానికో ఇంకొకరిని బాధ పెట్టుడు కరెక్ట్ కాదన్న. అది మనిషి అయినా జీవైనా. థ్యాంక్స్ అన్న. ఏంటన్నా వాడు ఎన్ని మాట్లాడినా సప్పుడు చేస్తలు? అరే ఇప్పుడు ఏం చేయలేడు. అసలు ఇటు జీవితంలో ఎందుకు పనికిరాడు అనుకున్నాడు. ఏమన్నా సాధించి మనం ముంగడ నిల్చుంటే మనం మాట్లాడలేంరా. చూస్తూ నిలబడే తప్ప మనం ఏం చేయలేంరా. అందుకే అన్న జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ చేయదు. ఎవరిలో ఎంత దమ్ముందో వానికి మాత్రమే తెలుసు. అరే నాకు ఇంకో విషయం అర్థం కాలేదురా. ఈ కోడి వల్లనే నేను లక్షలు సంపాదించిన. అరే దీనికి నేను రోజు కొన్ని వేల ఖర్చు పెట్టినా, కానీ ఓన్లో ఒక కోడి లెక్కనే కానీ వాడు తినంగా 4-5 మెతుకులు వేసుకొని పెంచుకున్నాడు. అయినా కానీ దాన్ని అని ఇంత మనిషి లెక్క చూసుకుంటుండు వాడు. అది అర్థం కావాలంటే మనిషి అయితే సరిపోదన్న, మనసు ఉండాలి. అరే నువ్వు అన్నంటే నాకు దయ్యాలు వెదరు వల్లిస్తున్నట్టున్నాయిరా. ఏదో అన్న యూట్యూబ్లో చూసిన కొటేషన్ చెప్పిన. మొత్తానికి తిరుపతి గాని కథ సుఖాంతమైంది. గంగారాం చేసిన అప్పు మళ్ళీ గంగారామే తీర్చాడు. ఆగండి, ఈ కథ ఇక్కడికే అయిపోయింది అనుకుంటున్నా. అయిపోలే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. అసలు తిరుపతి వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు ఎందుకు వదిలేసిండ్లు? గంగారాం ఆ 10,000 ఎందుకు అప్పు చేసిండు? జీవితంలో ఓటమంటే తెలియని పరమేష్ ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడా? ఇవన్నీ తెలియాలంటే యదా యదా హి ధర్మస్య ఏ కాలమున గ్లానిర్భవతి భారత ధర్మమునకు హాని కలుగును, అభ్యుత్థానమ ధర్మస్య అధర్మము వృద్ధి నుండును. తదాత్మానం సృజామ్య ఆయా సమయముల యందు పరిత్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతాం శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంరక్షణముల కొరకు సంభవామి యుగే యుగే. ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాడు.